బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి బయాప్సీ అవసరమా? బయాప్సీ చేయడం వల్ల డాక్టర్కి పేషెంట్కి ఏం తెలుస్తుంది? హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి నిర్ధారణ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మ్యామోగ్రఫీలో బయాప్సీ చేయడం అవసరమా? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం కన్ఫర్మ్ చేయాలి, ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ చేయాలంటే బయాప్సీ అనేది కంపల్సరీ అనమాట. మ్యామోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ పాసిబిలిటీ ఉందనేది చెప్పగలుగుతుంది తప్ప కన్ఫర్మేషన్ చేయలేదు. సో బయాప్సీ అనేదే కన్ఫర్మేషన్ చేస్తుంది. సో దానివల్ల డాక్టర్కి పేషెంట్కి ఏం తెలుస్తుంది? సో మనకి పేషెంట్కి 100% గ్యారంటీగా క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పగలిగేది ఓన్లీ బయాప్సీ ద్వారా, మాది మ్యామోగ్రఫీ ద్వారా చెప్పలేం. రెండోది, బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా మనకి బయాప్సీలో తెలుస్తుంది. సో దాన్ని తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగము? సో మనకి కొన్ని రకాల క్యాన్సర్లకి కొన్ని ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. మెయిన్గా కార్సినోమాసు, సార్కోమాసు, ఫిల్లోడ్స్ క్యాన్సర్స్, ఇట్లా చాలా రకాల క్యాన్సర్లు అనేవి కూడా తెలుస్తుంది. మూడోది ఏంటంటే, మనం ఆ బయాప్సీ చేసి నిర్ధారించిన క్యాన్సర్ మీద కొన్ని మాలిక్యులర్ టెస్ట్లు అనేవి చేస్తున్నాం అనమాట ఇప్పుడు. లైక్ కొన్ని ప్రోటీన్స్, మెయిన్గా ER, PR, HER2 అనే 3 కామన్ ప్రోటీన్స్ చెక్ చేస్తాం. ఈ 3 ప్రోటీన్స్ ఏమన్నా ఓవర్ ఫంక్షన్ ఉన్నాయా? సో ఆ 3 ప్రోటీన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి మనము బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని సబ్ టైప్స్ లాగా డివైడ్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, బయాప్సీ వల్ల ఒకటి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసే 100% టెస్ట్ బయాప్సీ. రెండోది ఏంటంటే, క్యాన్సర్లో ఏ టైప్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో అనేది మనకు తెలుస్తుంది. కార్సినోమాసా, సార్కోమాసా, ఫిల్లోడ్స్ క్యాన్సర్స్ అనేది. మూడోది, ఆ క్యాన్సర్లో మాలిక్యులర్ టైప్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్స్ ఫస్ట్ ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేస్తాం. కొంతమంది పేషెంట్కి ఆ బయాప్సీ రిపోర్టు, ఈ IHCని బట్టి సర్జరీ ముందు చేస్తాం. కొంతమందికి ఇంజెక్షన్లు ముందు ఇచ్చి ఆ గడ్డను కరిగించి తర్వాత సర్జరీ చేయడం. హార్మోన్ థెరపీ టాబ్లెట్స్ పనిచేస్తాయి లేదనేది బయాప్సీ ద్వారానే తెలుస్తుంది. అలానే కీమోథెరపీ ఇంజెక్షన్స్ యూస్ఫుల్టీ ఉంటుందా లేదా అనేది కూడా ఈ బయాప్సీ ద్వారానే తెలుస్తుంది అనమాట. రెండోది, బయాప్సీ ఎలా చేయగలము? బయాప్సీ అంటే ఏదో పెద్ద ఆపరేషన్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే, మనము జస్ట్ ఆఫీస్ OP ప్రొసీజర్ లాగా జస్ట్ అక్కడ లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి ఒక 5-10 మినిట్స్లో మనం జస్ట్ బయాప్సీ అనేది తీస్తాం. జనరల్గా బయాప్సీ అనేది ఏంటంటే, ఒక పెన్ లాంటి నీడిల్ తోటి చిన్న స్మాల్ 2-3 కట్స్ ఆఫ్ టిష్యూస్ని తీసుకొని ల్యాబ్లో టెస్ట్కి పంపిస్తాం. ఒకప్పుడు FNAC అని చేసేవాళ్ళు, బట్ FNAC అనేది 80% కరెక్ట్. బయాప్సీ అనేది ఏంటంటే 99.9% కరెక్ట్ అనమాట. సో బయాప్సీ అనేది చాలా ముఖ్యమైన థింగ్. అందరు పేషెంట్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేయడానికి ట్రీట్మెంట్స్కి ముందర చేయించుకోవాల్సిన టెస్ట్. థ్యాంక్ యూ.